హాయ్ అండి, నా పేరు మణిదీపక్. లాస్ట్ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాము చాలా బ్రీఫ్గా. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఏమున్నాయి ఇండియాలో అన్న వాటిని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక మేనేజ్డ్ పోర్ట్ఫోలియో ప్రోడక్ట్. అంటే ఏంటి? సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ రెండు విధాలుగా చేయొచ్చండి. ఒకటి, వాళ్ళకు వాళ్ళే రీసెర్చ్ చేయొచ్చు, వాళ్ళకు వాళ్ళే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న డెసిషన్స్ వాళ్ళే తీసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ వే. ఇంకో రెండో వే ఏంటంటే, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో చేసినట్టు మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్కి ఒక టీం ఉంటుంది. ఆ టీం మొత్తం రీసెర్చ్ చేస్తుంది, చేసి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలన్న డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో బేసికలీ మనం ఫండ్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో అందుకనే దీన్ని మేనేజ్డ్ పోర్ట్ఫోలియో అంటారు. సో ఇలాగా మ్యూచువల్ ఫండ్ ఒకటే లేదండి, ఇంకా చాలా మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్ ఆర్ మేనేజ్ స్ట్రక్చర్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రైమరీగా 3 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి పిఎంఎస్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. సెకండ్ వచ్చేసి ఏఐఎఫ్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. థర్డ్ వచ్చేసి ఎస్ఐఎఫ్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఫస్ట్ నేను పిఎంఎస్ అంటే ఏంటో మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో పిఎంఎస్ బేసికలీ ఏంటంటే, ఇది మీరు ఒక కాంట్రాక్ట్లో అనుకోవచ్చు, ఒక అగ్రిమెంట్ క్లయింట్కి ఇంకా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ఇచ్చే ఆ ప్రైవేట్ బాడీకి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, సో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో అదే జరుగుతుంది కదా, మనం వాళ్ళకి మనీ ఇస్తాము, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాట్ స్పెషల్ అబౌట్ ఇట్ అని అడిగితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. సపోజ్ మీరు ఒక మంచి కార్ కొనుక్కోవాలనుకుంటున్నారు. మీరు షోరూమ్కి వెళ్తారు, కార్ కొంటారు, అక్కడ ఒక డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తారు, అందులో మీకు నచ్చింది తీసుకుంటారు. అదే మీరు ఒక రోల్స్ రాయిస్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా వెళ్ళి కార్ కొనరు, మీరు వెళ్ళి అక్కడ డిస్కస్ చేస్తారు. అక్కడ మీకు ఏ డిజైన్ కావాలి, ఏ కలర్ కావాలి, ఎక్కడేం రావాలి అన్నది కంప్లీట్గా డిస్కస్ చేసి దాని ప్రకారం వాళ్ళు కస్టమైజ్ చేసి మీకు డిజైన్ చేసి కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తారు. సో సిమిలర్లీ పిఎంఎస్లో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఒక వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయరు. మీరు ఆ పోర్ట్ఫోలియో మేనేజర్తో ఎంగేజ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీ రిక్వైర్మెంట్స్ ఏంటో మాట్లాడుకుని దానికి ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది, ఒక అగ్రిమెంట్ చేసుకుని. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అంటే బేసిక్గా ఒక వైట్ గ్లోవ్ సర్వీస్, హై టచ్ వైట్ గ్లోవ్ సర్వీస్. సో మీకు ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డిజైన్ చేస్తారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ చూసుకున్నట్టయితే ఇది 1 to many ప్రోడక్ట్ అండి. ఒక ప్రోడక్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్, ఒక స్కీమ్ ఉంటుంది, అది చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అయితే ఇట్స్ 1-to-1 సర్వీస్. సో అందుకని మీరు మాట్లాడి డిస్కస్ చేసి దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50 lakhs పర్ ఇండివిజువల్. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇది హై టచ్ వైట్ గ్లోవ్ సర్వీస్ కాబట్టి మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒకటి ఉంటుంది, అది 50 lakhs ఉంటుంది. అదే మీరు మ్యూచువల్ ఫండ్లో చూసినట్లయితే అది 500 రూపీస్ కానీ మ్యాక్సిమం ఒక 1000 రూపీస్ ఉంటుంది మినిమం ఇన్వెస్ట్మెంట్. ఆ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సరిపోతుంది. అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అయితే అట్లీస్ట్ 50 lakhsతో స్టార్ట్ చేయాలి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్లో 2 రకాలు ఉన్నాయండి, 2 types. ఒకటి డిస్క్రిషనరీ పిఎంఎస్, రెండోది నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్. డిస్క్రిషనరీ పిఎంఎస్లో రైట్ టు ఎగ్జిక్యూట్ విల్ లై విత్ ద పిఎంఎస్. అంటే మీ ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు
మీ తరపున వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్లో వాళ్ళు ఏ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా మీ పర్మిషన్ తీసుకుని మీరు ఆథరైజ్ చేస్తేనే వాళ్ళు ఆ ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇట్లా 2 రకాలు ఉన్నాయండి. ఇంకా తర్వాత ఓకే, మీరు ఇది వైట్ గ్లోవ్ సర్వీస్ అన్నారు, 1-to-1 సర్వీస్ అన్నారు, దీని కాస్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఇవి అగైన్ 3 రకాలండి. ఒకటి ఫిక్స్డ్ ఫీ, అంటే మీరు ఒక సపోజ్ 1 crore ఇన్వెస్ట్ చేశారనుకోండి, అందులో 2% ఫర్ ఎగ్జాంపుల్ ఫీ వాళ్ళకి వెళ్తుంది పర్ ఇయర్. అది ఒక ఫిక్స్డ్ ఫీ, అది మీరు అగైన్ అగ్రిమెంట్ బట్టి ఆ ఫిక్స్డ్ ఫీ పే చేస్తారు. ఇంకా రెండోది వచ్చి పెర్ఫార్మెన్స్ ఫీ, అంటే మీరు ఒక అగ్రిమెంట్లో ఇంత మినిమం రిటర్న్ ఇవ్వండి, ఆ రిటర్న్ పైన మీకు ఎంత వచ్చినా దాంట్లో ఒక పర్సెంటేజ్ షేర్ మీకు ఇస్తాను, అది పెర్ఫార్మెన్స్ ఫీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఎంఎస్ 10% మినిమం రిటర్న్కి అగ్రీ అయ్యారనుకోండి, అది దాన్ని ఆ టర్మ్ ఏమంటారంటే హర్డిల్ రేట్ అంటారు. ఆ హర్డిల్ రేట్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో 10%, ఆ 10% దాటి సపోజ్ 12% వచ్చిందనుకోండి, ఆ 2% ఏదైతే రిటర్న్ ఆ డెల్టా జనరేట్ చేశారో ఆ దానిపైన ఒక పర్సెంటేజ్ ఫీ వాళ్ళకి వెళ్తుంది. అగైన్ ఇది మీరు వాళ్ళతో అగ్రీ చేసి వాళ్ళతో మాట్లాడిన కాంట్రాక్ట్ బట్టి ఆ పెర్ఫార్మెన్స్ ఫీ కానీ ఆ ఫిక్స్డ్ ఫీ కానీ ఉంటుంది. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసి ఫిక్స్డ్ ఫీ కొంచెం ఇస్తాను, పెర్ఫార్మెన్స్ ఫీ కొంచెం ఇస్తాను అన్న విధంగా ఉంటే మీరు ఆ 2 కలిపి కూడా తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ అది ఓన్లీ ఫిక్స్డ్ ఫీ ఇస్తున్న వాళ్ళకన్నా ఓన్లీ పెర్ఫార్మెన్స్ ఫీ పే చేస్తున్న వాళ్ళకన్నా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీరు బోత్ ఫిక్స్డ్ ఫీ ఇంకా పెర్ఫార్మెన్స్ ఫీ పే చేస్తారు కాబట్టి. ఇంకా లాస్ట్లీ ట్యాక్సెస్ ఎలా ఉంటాయి పిఎంఎస్కి అంటే, ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్లో చూసినట్లయితే మీరు ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ మనీ తీసుకుని వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొన్ని స్టాక్స్ కొంటారు, కొన్ని స్టాక్స్ అమ్ముతారు, ఇట్లా చర్న్ అవుతూ ఉంటుంది. ఈ చర్న్ అవుతున్న పోర్ట్ఫోలియోస్లో క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువ అవుతుంది, కానీ ఆ ట్యాక్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ ఎగ్జెంప్ట్ అయి ఉంటుంది. అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్లో ఆ ఎగ్జెంప్షన్ ఉండదు, ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే జరుగుతుందో పిఎంఎస్లో అది మీ డీమ్యాట్ అకౌంట్ నుండే జరుగుతుంది. సో ఆ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే వస్తున్నాయో అవన్నిటికీ మీరు ట్యాక్సెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, ఏ చర్న్ అయినా సరే. సో ఎన్ని పిఎంఎస్ఎస్ ఉన్నాయి ఇండియాలో అనుకుంటే, ఇప్పుడు మీరు ఈ సెబీ వెబ్సైట్లో చూస్తే దెర్ ఆర్ రఫ్లీ 497 పిఎంఎస్ఎస్ ఉన్నాయండి. అంటే ఇంచుమించు ఒక 500 పిఎంఎస్ఎస్లు ఉన్నాయి ఇండియాలో. ఈ పిఎంఎస్లు బాగానే ఉన్నాయండి, 500 వరకు ఉన్నాయి. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మీరు ఒక లాస్ట్ 1 year 3 year 5 year రిటర్న్స్ చూసి వాటికి పడిపోకండి. మీరు నావ్ డేటా అడగండి, నావ్ డేటా తీసుకుని రోలింగ్ రిటర్న్స్ చూడండి, రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, బెంచ్ మార్క్ని అవుట్ పెర్ఫామ్ చేస్తుందో లేదో కూడా చూడండి. అంటే ఇప్పుడు నిఫ్టీ 50 బెంచ్ మార్క్ అనుకుంటే దాన్ని ఎంతలా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది రిటర్న్స్ ప్రకారంగా, వోలటిలిటీ ప్రకారంగా, ఇంకా డ్రాడౌన్స్ ప్రకారం. సో ఇవన్నీ చూసి పరిశీలించి క్షుణ్ణంగా చదివి మీరు అప్పుడు ఈ డెసిషన్ తీసుకోండి. ఇంకా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు డిస్క్రిషనరీ క్లయింట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 2,02,700 ఉన్నారండి. ఇంకా నాన్ డిస్క్రిషనరీ క్లయింట్స్ అయితే 6,800 క్లయింట్స్ ఉన్నారు. ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయి, కానీ అవి అంత సిగ్నిఫికెంట్ కాదు. ఇప్పుడు మీరు నోటీస్ చేసినట్లయితే ఎక్కువ మంది డిస్క్రిషనరీ పిఎంఎస్లే తీసుకున్నారు ఇందులో. అంటే వాళ్ళు ఆ చాయిస్ ఆర్ ఎగ్జిక్యూషన్ చేసే అథారిటీ పిఎంఎస్కి ఇచ్చేస్తున్నారు. ప్రతి ట్రేడ్కి వాళ్ళు క్లయింట్ పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ లాగా. సో అదండి పిఎంఎస్ అంటే. థ్యాంక్ యూ.